చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలో వేసవి కాలం వస్తే చాలు స్థానిక ప్రజలకు నీటి కష్టాలు తప్పేవి కాదు. ఇది గమనించిన అధికారులు 3 నెలల పాటు 30 లక్షల రూపాయలతో కాంట్రాక్ట్ తీసుకువచ్చి నీటి సౌకర్యాన్ని కల్పిస్తున్నామని తెలిపారు మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరైన వర్షాలు లేనందున కౌండిన్యా నది మరియు కాలువపల్లి రిజర్వాయర్ పైప్లో నీళ్లు లేనందున పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి చెరువుతో టెండర్ని తీసుకువచ్చి ప్రజలకు నీటి సౌకర్యం కల్పించారని వెల్లడించారు. ఎద్దుల సంత వీధిలో ఉన్న సంపుకు ట్యాంకర్ల ద్వారా నీళ్లు తరలించి నింపుతున్నామని చెప్పారు. స్థానిక ప్రజలకు దాహార్తిని తీర్చేందుకు బోర్లని కూడా రీఫిల్లింగ్ చేపించి కొత్త బోర్ని ఏర్పాటు చేశామన్నారు. వేసవికాలంలో పట్టణ ప్రజలకు ఎటువంటి నీటి ఇబ్బంది రాకుండా అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పిస్తామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. పట్టణ ప్రజలకు విజ్ఞప్తి, మనకు ఈ వేసవిని దృష్టిలో పెట్టుకొని మనకు గత సంవత్సరం మార్చి నుంచి కౌండిన్యా నదిలో కానీ అలాగే మనకు కాలువపల్లి రిజర్వాయర్లో కానీ నీళ్లు పూర్తిగా వర్షాలు లేక ఎండిపోవడం జరిగింది. దానివల్ల నీటి సమస్య ఏర్పడింది. ఇప్పుడు 3 రోజులకు ఒకసారి ఇస్తున్నాము. దాన్ని సమ్మర్లో ఈ రాబోయే 3 నెలల్లో వర్షాలు పడేంత వరకు ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితి రావాలని అందరూ కూడా మన గౌరవ శాసనసభ్యులు, మన కౌన్సిల్ చైర్మన్ గారు, సభ్యులందరూ కూడా మన సాధారణ జనరల్ ఫండ్ నుంచి మనకు ఒక 30 లక్షలతో ట్యాంకర్ల ద్వారా ఈ ఎద్దుల సంత సంపుకు సరఫరా చేయడానికి నిర్ణయించి టెండర్ ద్వారా చేయడం జరిగింది. కాంట్రాక్ట్ ద్వారా ఈ రోజు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే మనకు ఉన్నటువంటి పంపులన్నీ కూడా ఏదైతే పవర్ బోర్డ్స్ ఉన్నాయో అన్నీ కూడా చెక్ చేయించినాము. నాగమంగళం దగ్గర కూడా 3 బోర్లు ఎండిపోయింటే వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని అక్కడ మనమంతా కూడా డీప్నింగ్ చేయడం జరిగింది. నిన్న ఒక 3 బోర్లు, అలాగే ఒక కొత్త బోర్ కూడా వేయడం జరిగింది. ఇవన్నీ కూడా కనెక్షన్ ఇచ్చి మనకు రాబోయే సమ్మర్ను నీటి సమస్య లేకుండా ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకునే విధంగా మనం చేయడం జరుగుతుంది. అలాగే వీధుల్లో కూడా మనకు సిబ్బందిని కూడా అమ్యూనిటీ సెక్రటరీస్, మన నీటి సరఫరా సిబ్బంది ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసేదానికి కూడా టైమింగ్స్ కూడా మనం పెట్టి ఆ టైమింగ్స్లో టైలెంట్స్ వరకు ఎవరైతే అందరికి కూడా అందే విధంగా మనం ప్లాన్ చేయడం జరిగింది. ప్రతిరోజు దీనిపైన నిఘా పెట్టడం జరిగింది. మా సిబ్బంది ఏఈ అలాగే అమ్యూనిటీ సెక్రటరీస్ అలాగే మన సిబ్బంది నిరంతరం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా గమనించి నీటిని సద్వినియోగం చేసుకోండి. వృధా కాకుండా ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి. ఎందుకంటే త్రాగునీటి మా సమస్య మీ అందరికీ తెలుసు. అలాగే మనకు టైలెంట్స్ వరకు అందరికి దిగువ ప్రాంతానికి పోయే విధంగా ఆ వీధిలో చివరి కుళాయి పోయేంత వరకు మీరందరూ కూడా పైన అందరూ కూడా మీకు వేస్ట్గా వాటర్ వదలకుండా అందరూ కూడా సద్వినియోగం చేసుకొని కిందికి పోయేటట్టు అందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తుంది. పలమనేరు, నా పేరు ఎన్వి రమణారెడ్డి, పలమనేరు మున్సిపల్.